నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు ఓల్గా గారు రాసిన ఒక రాజకీయ కథ అనే కథను విందాం. నేను చేసిన తప్పేమిటో అర్థం కావటం లేదు. జరిగిన దానిలో ఏ కొంచెం పొరపాటున్నా దానిని ఆపటం, మరి ఇంకో విధంగా మార్చటం నా చేతుల్లో ఉన్న నాకింత కోపం రాదని చెప్పగలను. ఇలాంటి కష్టమే నా భర్తకు వస్తే ఆయనకెంత సహకరించాను, ఎంత ఓదార్చాను, ఎలా గుండెల్లో దాచుకున్నాను. ఆ రోజు సాయంత్రం నాకు ఇంకా గుర్తుంది. మామూలు గుర్తు కాదు, కళ్ళకు కట్టినట్టు ఉంది. మా పెళ్లి జరిగి అప్పటికే సంవత్సరం అయింది. ఆ సంవత్సర కాలంలోని నా జీవితాన్ని పరామర్శించుకుంటూ ఆయన చొక్కాలకు గుండీలు కుడుతున్నాను. ఆయన పేరు మొదటిసారిగా మా పెద్దనాన్న నోటి మీదుగా విన్నాను. మా పెద్దనాన్నే నాకు ఈ సంబంధం తెచ్చారు. మధుసూదన్ రావ్ అనే పేరు ఎంతో అందంగా, మధురంగా, పవిత్రంగా, మనసుకెంతో ఉల్లాసంగా వినిపించింది. నేను ఇన్నాళ్ళు ఎదురు చూసిన నా జీవిత సాఫల్యం ఈ పేరులోనే ఉందని నాకు అనిపించింది. ఆ క్షణం నుంచి నేను పుట్టి పెరిగిన ఇంటిని పరాయి ఇల్లుగా భావించాను. మరో నెలలో నేను మా ఇంటికి వెళ్ళిపోతానని నిశ్చింతగా నిట్టూర్చాను. అది హఠాత్తుగా అనుకున్న మాట కూడా కాదు. అప్పటికి 3 ఏళ్లుగా మా అమ్మ ఇంట్లో నేనే చిన్న మార్పు చేసినా అది తనకు నచ్చకపోతే, మీ ఇంట్లో నువ్వులా చేద్దుగానిలే, ఈ ఇంట్లో ఇలా జరిగిపోని అంటుండేది. నా ఇష్టం వచ్చినట్లు అమర్చుకోవటానికి నాకు ఇల్లు వేరుగా ఉంటుందని క్రమంగా అర్థమై ఆ ఇంటి కోసం ఎదురు చూడసాగాను. మధుసూదన్కి 50,000 కట్నం ఇవ్వటానికి మా వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ సంగతి నా స్నేహితురాళ్ళందరితో చెప్పుకున్నాను. కట్నం సంగతి విని నా స్నేహితురాళ్లలో కొందరు అమ్మో అంతా అన్నారు. మరికొందరు చౌకలో మొగుణ్ణి కొట్టేశావన్నారు. ఒక అమ్మాయి మాత్రం కట్నం ఎందుకంటూ వితండవాదం చేసింది. పెళ్లి చేసుకుని నేను అతనికి సుఖాన్నిస్తానట, చాకరీ చేస్తానట, పిల్లల్ని కంటానట, వాళ్లకు మళ్ళీ అరవచాకిరీ చేస్తానట. ఇన్ని పనులు చేయాల్సిన నీకు, ఇన్ని బాధ్యతలు నెత్తినేసుకుంటున్న నీకు అతను కట్నం ఇస్తే అర్థం ఉంది కానీ నువ్వెందుకు ఇవ్వాలి కట్నం అని వితండవాదం మొదలుపెట్టింది. అసలు పెళ్లి విషయాన్ని, నాకు అతనితో ఏర్పడబోయే పవిత్ర బంధాన్ని అంత మొరటుగా అర్థం చేసుకుంటున్న ఆ పిల్లను చూస్తే నా ఒళ్ళు మండిపోయింది. నేను మాత్రం సుఖపడనా, చాకరీ నా కోసం కూడా కాదా, పిల్లలు పుడితే వాళ్ళు నా పిల్లలు కాదా అనుకుంటూ, అది ఆచారం, నాకు మా వాళ్లకు లేని అభ్యంతరం నీకెందుకు అన్నాను. ఆ పిల్ల ఎందుకో పెళ్ళయ్యాక నీకే తెలుస్తుందిలే అని వెళ్ళిపోయింది. కానీ పెళ్ళయ్యాక నాకేం తెలియలేదు. పెళ్ళి సలక్షణంగా జరిగిపోయింది. పెళ్లిపీటల మీద ఆయనను మొదటిసారిగా చూసిన మధుర క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన ఫోటోలో కంటే అందంగా ఉన్నారు. పెళ్లిలో ప్రతి పని ఎంతో పవిత్రంగా, త్రికరణ శుద్ధిగా అంటారే, అలా చేశాను. మాంగళ్యాన్ని ఎంతో భక్తిగా కళ్ళకద్దుకుని నా గుండెల్లో దాచుకున్నాను. ఆయన జీవిత సహచారిగా కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలని ఎంతో చిత్తశుద్ధితో అనుకున్నానంటే, తర్వాతి రోజుల్లో ఏ కొంచెం బాధ కలిగినా పెళ్లి రోజు నేను తీసుకున్న నిర్ణయం గుర్తు తెచ్చుకుని ఆ కష్టాన్ని దిగమింగి సంతోషంగా ఆయనకు సహకరించేదాన్ని. అయితే ఇదంతా చాలా తేలికగా సునాయాసంగా జరిగిపోలేదు. పెళ్లి రోజున ఉన్న పవిత్ర భావాన్ని నిలబెట్టుకోవటానికి నేను చాలా యుద్ధం చేశాను. ఆయన అలవాట్లు నా అలవాట్లకు పూర్తిగా భిన్నం. ఆయనకు శుభ్రత తక్కువ. తన పరిసరాలన్నీ గందరగోళంగా చెత్తతో ఉంచుకోవటం అలవాటు. నా శుభ్రత ఆయనకు విసుగ్గా ఉండేది. 6 నెలల్లో నేను ఆయనలా తయారవటానికి చాలా ప్రయత్నం చేశాను. ఆయన నన్ను ప్రేమగానే చూసేవారు. ప్రేమకు కొలమానం పువ్వులు తేవటం, సినిమాలకు, షికార్లకు తీసుకెళ్లటం అయితే నాకు ప్రేమకేమీ లోటు లేదు. అయితే నాకిష్టమైన కనకాంబరాలు పెట్టుకున్న హిందీ సినిమాకు వెళ్దామన్నా ఆయనకు చాలా చిరాకు వచ్చేది. ఆయనకు చిరాకు కలిగించనని నేను పెళ్లినాడు ఒట్టేసుకున్నాను కదా, అందువల్ల మేము చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. మా అత్తామామలు కూడా మంచివాళ్లే. పెళ్లినాటి కట్నం, లాంఛనాలు తప్ప మరేమీ గొంతెమ్మ కోరికలు కోరలేదు. ఆ రోజు మా పెళ్ళై ఏడాది నిండిన రోజు. గడిచిన ఏడాదిలో నాకు దొరికిన పందిరి నీడ ఎంత చల్లనిదో, ఎంత వెచ్చనిదో పరామర్శించుకుంటూ ఉండగా మా వాకిట్లో పెద్ద కలకలం వినపడింది. నాకు భయం వేసి ఒక్క ఊదుటన బయటికి పరిగెత్తాను. ఆగిన
ఆటో చుట్టూ మనుషులు మూగారు. స్కూటర్ల మీద మనుషులు దిగుతున్నారు. ఆ గుంపులోంచి దారి చేస్తూ మా ఆయనను నలుగురు మనుషులు ఆటోలోంచి కిందకి దించారు. నీరసంగా అడుగులేస్తూ వస్తున్న ఆయన్ని చూడగానే ఏమైందో తెలియకుండానే బావురుమని ఏడ్చాను. ఏం లేదమ్మా, ఏం లేదు, మనమందరం అదృష్టవంతులం అంటూ ఒక పెద్ద ఆయన మధుసూదన్ని మంచం మీదకు చేర్చాడు. అప్పుడు చూశాను, ఆయన కుడి చేతికి పెద్ద కట్టు, రక్తసిక్తమైన బ్యాండేజ్. నాకు కళ్ళు తిరిగాయి. నిస్సత్తువ ఆవరించి నిలబడలేక కుప్పకూలిపోయాను. ఏమైంది ఈయనకు? నా దేవుడు నాకు దక్కుతాడా? వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను సముదాయిస్తూ వాళ్ళంతా జరిగిన విషయం చెప్పారు. ఆయన రోజు ఫ్యాక్టరీలో నడిపే మిషన్ పేరు చెప్పారు. ఆ మిషన్ను ఎంతో నేర్పరితనంతో నడిపితే వస్తువులు ఉత్పత్తి చేస్తుందో చెప్పారు. ఆయన ఆ పని 7 ఏళ్లుగా ఎంత నైపుణ్యంతో చేస్తున్నాడో చెప్పారు. అయినా ఇవాళ ఆ మెషిన్ మా ఆయన వేళ్లనెలా కత్తిరించేసిందో చెప్పారు. చికిత్స చేశారని, ఇంకా చేయిస్తారని చెప్పారు. మధుసూదన్కి విశ్రాంతి, బలమైన ఆహారం కావాలని, దానికి ఖర్చు పెట్టమని కొంత డబ్బు నా చేతిలో పెట్టారు. వాళ్ళు మా వారు పనిచేసే ఫ్యాక్టరీల్లోని యూనియన్లో పనిచేసే వాళ్ళట. దేవతలే నా కష్టంలో నన్ను ఆదుకోవటానికి ఈ రూపంలో వచ్చారా అనిపించింది. వాళ్ళ మాటలు వింటుంటే నా కష్టంలో ఆదుకోవటానికి నా అన్నదమ్ములు వచ్చి కూర్చున్నట్టే అనిపించింది. కష్టం కలిగిందన్న స్పృహ కలగకముందే ఆ కష్టంలో మనం ఒంటరిగా లేమని, గట్టెక్కించే చేతులు మన చుట్టూ ఉన్నాయని తెలవటం ఎంత బాగుంటుందో నాకు ఆ రోజు అనుభవమైంది. వాళ్లను పంపించి వీధి తలుపు వేసి వస్తుంటే మళ్ళీ నా బాధంతా నా గుండెల్లోకి వచ్చి కూర్చున్నట్లయింది. కానీ నేను ఏడవలేదు. మళ్ళీ ఏడ్చే అవకాశం మధుసూదన్ నాకు ఇవ్వలేదు. నేను లోపలికి వచ్చేసరికి తను ఏడుస్తున్నాడు. తన మొండి చేయి చూసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. నేను ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకుని నా కన్నీళ్లు దిగమింగి ఆయన కన్నీళ్లు తుడిచాను. తల్లి పసిపాపను అక్కున చేర్చుకున్నట్టు ఆయన్ని అక్కున చేర్చుకుని బుజ్జగించాను. ఎంతో ధైర్యం నూరిపోశాను. వేళ్లు లేకపోవటం వల్ల ఆయన జీవితంలో ఏ మార్పు రాకుండా చేసే పూచీ నాదని చెప్పాను. ఆయన ఎంత బేలైపోయాడంటే ఆ వేళ్లు లేకపోతే ఆయన మీద నా ప్రేమ కూడా తగ్గిపోతుందనుకున్నాడు. ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నారో తెలుసా అని మందలించాను. ఆయన ఎలా ఉన్నా నా మనిషిని, నా ప్రేమకు ఇలాంటి పరీక్షలు ఒక లెక్క కాదని చెప్పాను. రక్తంతో, మందులతో తడిచిన ఆ చేతికట్టుకు ప్రేమగా, సున్నితంగా నా పెదవులా నుంచి ముద్దు పెట్టుకున్నాను. కానీ ఆయనకు మరో పెద్ద దిగులు పట్టుకుంది. వేళ్ళు లేకుండా ఉద్యోగం ఎలా? ఆ ఉద్యోగం నుంచి తీసివేస్తే ఏం చేయాలి? అసలే ఉద్యోగమైనా ఎవరైనా ఇస్తారా? నేనెంత ధైర్యం చెప్పినా ఆయన దిగులు తగ్గలేదు. నిద్ర మాత్రలు ఇచ్చి ఆయన నిద్రపుచ్చాను కానీ నేను మాత్రం తెల్లవార్లు జాగారం చేశాను. మర్నాడు మళ్ళీ యూనియన్ వాళ్ళు వచ్చారు. ఉద్యోగం గురించి భయపడటానికి ఏమీ లేదన్నారు వాళ్ళు. నిన్ను ఉద్యోగంలోంచి పంపేసేటట్లయితే మన యూనియన్ దేనికంట అన్నారు. కాంపెన్సేషన్ విషయం, ఉద్యోగ విషయం అన్నీ తమకొదిలేసి ఆరోగ్యం చక్కబరుచుకోమన్నారు. ఆయనకెంత ధైర్యం వచ్చిందో చెప్పలేను. నన్ను పిలిచి యూనియన్ నాయకుడికి పరిచయం చేసి ఆయన పాదాలకు నమస్కరించమన్నాడు. నేను కంగారుగానే అయినా మనస్ఫూర్తిగా నమస్కరించాను. అప్పుడు ఆయన కాళ్ళు వెనక్కి లాక్కుని నేనెంత పని చేసినందుకు నొచ్చుకుంటూ ట్రేడ్ యూనియన్ల గురించి చాలాసేపు చెప్పాడు. నాకు అర్థమైనంత వరకు మా ఆయనలా సమస్యలు రుక్కున్న మరి ఇంకొంకెవరికైనా కానీ ఒంటరిగా ఉండనవసరం లేదని, వాళ్లకు అండగా యూనియన్ ఉందని ఆయన చెబుతున్నాడు అనిపించింది. అది నాకు మా ఆయనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నెల రోజుల్లో ఆయన చెయ్యి నయమైంది. కట్టు విప్పించుకుని వచ్చిన మొదటి రోజు రాత్రి ఆ మొండి చెయ్యి నా శరీరానికి తాకుతుంటే నా ఒళ్ళు జలధరించిన మాట నిజమే కానీ అతి కొద్ది సమయంలో ఆ జలధరింపును పులకరింతగా చేసుకున్నాను. ఆ మొండి చేతిని ప్రేమావేశంతో ముద్దులాడాను. యూనియన్ వాళ్ళు పట్టుదలతో ఆయనకు సహాయంగా ఒక అసిస్టెంట్ను వేశారు. కాంపెన్సేషన్ 10,000 ఇచ్చారు. 4 నెలల్లో మళ్ళీ మా పాత జీవితం మాకు తిరిగొచ్చినట్లయింది. అప్పుడే నేను గర్భవతిననే అనుమానం వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెప్తే ఆమె పరీక్ష చేసి బరువు చూసి టానిక్కులు రాసిచ్చింది.
ఆ తర్వాత 2 నెలలు ఆయన నన్ను ఎంతో అపురూపంగా చూసుకున్నారు. నాకు లెక్క ప్రకారం 3 నెలలు నిండాయి. ఆ రోజు సాయంత్రం తలంటు పోసుకుని జుట్టు చిక్కు తీసుకుంటున్నాను. హఠాత్తుగా పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. ఓర్చుకుందామని చూశాను గాని నా వల్ల కాదనిపించింది. మా పక్కింటామెను కేకేశానని నాకు లీలగా గుర్తు. స్పృహ తప్పి పడిపోయాను. మళ్ళీ నేను కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉన్నాను. నా చుట్టూ మా వాళ్ళంతా ఉన్నారు. మా అమ్మా నాన్నలు వచ్చారంటే నాకేమై ఉంటుందా అని భయమేసి చూస్తే నా ఒక చేతికి సెలైన్, రెండో చేతికి రక్తము ఎక్కిస్తున్నారు. పొట్ట పచ్చి పుండులా ఉంది. తర్వాత నాకు కాస్త ఓపిక వచ్చాక అమ్మ నాకు మెల్లగా చెప్పింది, నా బిడ్డ గర్భసంచిలో పెరగలేదట, గర్భసంచికి ముందుండే ట్యూబ్లో పెరిగిందట. ఆ పెరిగే అండం పగిలి నా పొత్తి కడుపులో లోపలంతా రక్తపు మడిగైపోయిందట. డాక్టర్లు ఆపరేషన్ చేసి లోపలంతా శుభ్రం చేసి మళ్ళీ కుట్టడానికి 6 గంటలైనా పట్టిందట. ఆ ఆపరేషన్ వల్ల నాకు మరి పిల్లలు పుట్టే అవకాశం లేదట. ఎలాగైతేనేం ప్రాణాలతో బతికి బయటపడ్డావు. మరి ముందు జీవితం ఏం కానుందో అంది అమ్మ. సాయంత్రం మధుసూదన్ని చూస్తూనే దుఃఖం పట్టలేకపోయాను. ఇంక ఏడ్చి ఏం లాభం, మన తలరాత అలా ఉంది అన్నాడు ఆయన నిష్ఠూరంగా. నాకొచ్చిన ఈ ఆపదకు ఆయన తల్లడిల్లిపోతాడనుకున్నాను. నా కన్నీళ్లు తుడుస్తాడనుకున్నాను. నేనున్నాను, నువ్వెందుకు ఏడుస్తావని నా చెయ్యి పట్టుకుంటాడనుకున్నాను. ఇవేమీ లేకపోగా అతని కళ్ళల్లో నా మీద నిష్ఠూరం గూడు కట్టుకుపోవడం ఎందుకో నాకు అర్థం కాలేదు. నువ్వు పిల్లల్ని కనవని మీ అత్తగారికి నీ మీద నిష్ఠూరంగా ఉంది అని మర్నాడు సాయంత్రం మా అమ్మ చెప్పేదాకా నాకు ఆయన అలా ఎందుకున్నారో అర్థం కాలేదు. అర్థమయ్యాక అంతులేని భయం వేసింది. అమ్మ, ఎట్లాగే నేనేం చేయనే అన్నాను బెదిరిపోతూ. ఏం చేస్తావు, ఎంత పాడు బతికైపోయింది. బిడ్డనెత్తుకునే అదృష్టం లేకపోయే. ఇక వాళ్ళేమన్నా భరించడం తప్ప ఏం చేస్తాం అని అమ్మ నిస్సహాయ స్థితితో కూడిన నిష్ఠూరత్వంతో ఏడవడం మొదలుపెట్టింది. నాకు కన్నీళ్లు కూడా రానంత భయం వేసింది. ఆ భయంలో నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒంటరిదాన్ని. నాకొచ్చిన ఈ కష్టంలో నాతో పాటు సహానుభూతి చెందడానికి ఎవరూ సిద్ధంగా లేరు. వీళ్ళందరికీ ఇక పిల్లల్ని కనలేననే విషయం తప్ప నాకు జరిగిన ఘటన ముఖ్యం అనిపించడం లేదు. ఆఖరికి మా అమ్మతో సహా దిగులంతా పుట్టలేని పిల్లల గురించే. ఇప్పటి నా బాధ, నేను కోలుకోవాల్సిన స్థితి, నేను నా శరీరం పొందుతున్న ఈ అనుభవం, వీటి గురించి ఎవరికీ శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. ఎంత గండం గడిచిందమ్మా అని హాస్పిటల్లో ఆయా అంటుంటే ఎవరిని ఉద్ధరించటానికి, మూడల్లే వాడికి పడి ఏడవడానికే కాకపోతే ఎందుకు బతికినట్టు అని గొణుక్కుంది మా అత్తయ్య. పిల్లలు పుట్టకుండా ఉండటం నాకు కూడా బాధేనని, నాకు కూడా లోటేనని గుర్తుకు రానంతగా నా వల్ల మధుసూదన్కి వచ్చిన కష్టం పెరిగిపోయింది. అతనికి పిల్లలు లేకుండా పోతారు. అతని వంశం, అతని ఇంటి పేరు, అతని ఆస్తి ఇవన్నీ నిష్ఫలమవుతున్నాయి. దానంతటికీ కారణం నేను. అందరూ ఈ రకంగానే ఆలోచిస్తున్నారు. నన్నొక పనికిరాని యంత్రంలా చూస్తున్నారు. మా ఇంట్లో పనికి రాకుండా అందరికీ అడ్డం వస్తూ పడివిన్న పాత కుట్టు మిషన్ని విసుక్కుంటున్నారు. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను. అమ్మా నాన్నలు పనులున్నాయని వెళ్ళిపోయారు. వాళ్ళు నన్ను తమ వెంట తీసుకెళ్ళటానికి భయపడుతున్నట్టు కనిపించారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. వాళ్ళు నన్ను తీసుకెళ్ళనందుకు మా అత్తయ్య ఎన్నో నిష్ఠూరాలు ఆడింది. ఈ గొడవంతటిలో మా ఆయన ప్రవర్తన నన్ను మరీ బాధించింది. నేనెందుకు పనికి దాన్నని ఆయన ఎలా అనుకుంటారు? పిల్లల కోసమేనా నేను పెళ్ళాడింది? ఇన్నేళ్లలాగా నేను ఆయన చెప్పే కబుర్లు వింటూ, ఆయనకు కావలసినవన్నీ అమర్చి పెడుతూ, ఆయనకు విశ్రాంతిని, సుఖాన్ని ఇస్తూ, ఆయనతో సినిమాలకు, షికార్లకు వెళ్తూ ఉండకూడదా? అలా ఉండటానికి ఏమిటి అభ్యంతరం? పిల్లలు లేని ఆడవాళ్ళు ఉండరా? వాళ్ళందరినీ భర్తలు ప్రేమగా చూడరా? పెళ్ళి పిల్లల కోసమేనా? ఆడది పుట్టి పెరిగింది పిల్లల్ని కనడం కోసమేనా? ఆడదంటే ఒక గర్భసంచి, 2 ఓవరీలేనా? అవి లేని నేనెందుకు? పనికిరాని దాన్నేనా?
ఆలోచించిన కొద్దీ నాకు తెలిసిన స్త్రీలలో ఎవరూ శాంతిగా లేరని అర్థమవుతోంది. కట్నం ఇచ్చి నేను పెళ్లి చేసుకోగలను గాని నా స్నేహితుల్లో కొందరు కట్నాలు ఇవ్వలేక పెళ్లి కాకుండా ఉండిపోయారు. పెళ్లి కాకపోవడం వల్ల అందరూ చిన్నచూపు చూస్తుంటే భరించడానికి చాలా యుద్ధం చేస్తున్నారు. ఇచ్చిన కట్నం చాలలేదని అత్తింటి ఆరళ్ళు భరించలేక ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరిని ఆడపిల్లలనే కన్నందుకు మా పక్కింటి ఆవిడ ఎంతో చిత్రహింస అనుభవిస్తోంది. ఇన్నాళ్ళు వీటన్నిటికీ నేనెందుకింత గుడ్డిగా ఉన్నాను? దేశమంతా స్త్రీల ఆర్తనాదాలతో మారుమోగుతుంటే నేను అనురాగ దాంపత్యం గురించి, ప్రేమ నిండిన ఇల్లు గురించి ఎలా కలలు కన్నాను? నాలాంటి లక్షలాది అజ్ఞానులు అలాంటి కలలు కంటూ ఎక్కడా దొరకని ఆ ప్రేమ కోసం వాళ్ళ రక్తాన్ని ఎలా ధారపోస్తున్నారు? ఎందుకు ఇదంతా ఇలా జరుగుతోంది? ఈ ప్రశ్నలు నన్ను వేధిస్తున్నాయి. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మా అత్తయ్య నా మీద హఠాత్తుగా దాడి మొదలుపెట్టింది. నా మూలంగా ఆమె కొడుక్కి శాంతి లేకుండా పోతోందట. దిగులుతో చిక్కి శల్యమైపోతున్నాడట. ఇది పెద్ద అబద్ధం. ఆయన నాతో ముభావంగా ఉంటున్నాడు తప్పితే మిగిలిన విషయాల్లో చక్కగా ఉంటున్నాడు. ఆఫీస్లో పని తగ్గింది. ఆరోగ్యం బాగుంది. కాస్త లావయ్యాడు. చిక్కి శల్యమవుతున్నది నేను. అలాంటిది మా అత్త ఈ దాడి నా మీద ఎందుకు ప్రారంభించిందో తెలియలేదు. క్రమంగా ఇరుగు పొరుగు ఆడవాళ్ళు కూడా వచ్చి మా అత్తతో కలిసి మా ఆయన దిగులు గురించి, చిక్కిపోవడం గురించి మదనపడటం ప్రారంభించారు. నేను ఒంటరిగా ఉన్నాను. ఒక్కదాన్నే కుమిలిపోతున్నాను. ఒకరోజు మా అత్త పరోక్షంగా కాక స్పష్టంగా తన అభిప్రాయం చెప్పింది. మా ఆయనకు వేరే పెళ్లి చేస్తుందట. నన్ను ఇంట్లోంచి పంపి ఆయనకు పిల్లల్ని కంటానికి మరో ఆడదాన్ని తెస్తారట. నా భర్తనడిగితే అమ్మ మనవలు కావాలంటోంది, ఏం చేయను అన్నాడు. కానీ వాళ్ళమ్మను రెచ్చగొట్టింది ఈయనే అని అర్థమైంది. ఆయన ధోరణి చూస్తే. ఏం చేస్తారైతే అని అడిగితే నాకు విడాకులిచ్చి వేరే పెళ్లి చేసుకుంటానన్నాడు. మొదట మామూలుగా మొదలైన ఈ మాటలు చివరికి బెదిరింపుల్లోకి దిగాయి. నా అంతట నేను మర్యాదగా విడాకులిస్తే సరే, లేకపోతే ఏ పద్ధతిలో విడాకులు తీసుకోవాలో తెలుసన్నాడు. మా అమ్మా నాన్నలను పిలిపించారు. నన్ను తీసుకుపోమన్నారు. వాళ్ళు నిస్సహాయంగా తల వంచడం తప్ప మరేం చేయలేకపోయారు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలట. ఇది నా ఇల్లు కాదట. అతనికి ఎవరు పిల్లల్ని కంటే ఆమె ఇల్లేడంట. పెళ్లినాడు చెప్పిన పవిత్రమైన మాటలకు అర్థం అతని వంశాన్ని పెంచినప్పుడేటట. అంటే అతనికి పిల్లల్ని కనిపించే ఉద్యోగం ఇది. 50,000 రూపాయలు లంచంగా ఇచ్చి కొనుక్కున్న ఉద్యోగం ఇది. ఆ ఉద్యోగానికి పనికి రాకుండా పోయాను కాబట్టి నన్ను తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటాడు. ఇది అసలర్థం పెళ్ళికి. దాన్ని దాచి మభ్యపెట్టి ప్రేమ, అనురాగం, దాంపత్యం ఎందుకీ మోసం? ఎందుకంటే ఉద్యోగం అంటే హక్కులు అడుగుతారు, ప్రతిఫలం అడుగుతారు, బోనస్లు అడుగుతారు. ఇది దాంపత్యం అంటే, ఇది పాతివ్రత్యం అంటే, ఇది మాతృత్వం అంటే ఒళ్ళు విరుచుకుని సేవలు చేస్తారు. ఏమీ అడగకుండా ఇచ్చిన దాంతో తృప్తి పడతారు. మంచివాడై కాస్త ప్రేమ చూపించాడా నెత్తిని పెట్టుకుని ఊరేగుతారు. అది కావాలని పోరితే గయ్యాళి అనే పేరెక్కడ వస్తుందోనన్న భయంతో ఉంటారు. ఇన్ని లాభాలుండగా దీన్ని పెళ్ళి అనక ఉద్యోగమనో వ్యాపారమనో ఎందుకంటారు? ఇది అర్థమైన కొద్దీ నా కోపం పెరుగుతోంది. ఇది అన్యాయం అని ఎలుగెత్తి అరవాలను ఉంది. అన్నిటికంటే ఆశ్చర్యం నా ఒంటరితనాన్ని గురించి. నాకు ఒక కష్టం వస్తే పంచుకొని నాకు అండగా ఉండటానికి ఎవరూ లేరేం? నాతోటి ఆడవాళ్ళకు కూడా నా బాధ అర్థం కావటం లేదెందుకు? ఆ రోజు మధుసూదన్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ వేళ్ళు నరుక్కుని వస్తే ఎంతమంది యూనియన్ వాళ్ళు వచ్చారు? ఎంత ధైర్యం చెప్పారు? యజమానుల దగ్గర వైద్యానికయ్యే డబ్బు తెచ్చిచ్చారు. మేమంతా నీకు అండగా ఉన్నామన్నారు. తిరిగి అదే ఉద్యోగం నిలిచేలా యాజమాన్యంతో పోట్లాడారు. అదంతా ఎంత బాగుంది. ఆయన దిగులు, వేదన ఒక్క రోజులో ఎలా మాయమయ్యాయి? ఉత్పత్తి కార్యక్రమంలో ఉన్నప్పుడు పనికి రాకుండా పోయినందువల్ల ఆ చెయ్యి ఎన్ని రాయితీళ్లు పొందింది. ఎంత సహకారం ఆ చేతి చుట్టూ వెల్లివిరిసింది. మరి నేను బిడ్డను కనబోతూ
ఆ పనిలో అనుకోకుండా ఒక ప్రమాదానికి గురైతే నాకీ ఒంటరితనం ఏమిటి? బహుశా నాకు జరిగిన ప్రమాదానికి కూడా ఆయనే కారణం కావచ్చు. ఆ కణం కలవకపోతే నా అండం ప్రతి నెలా విడుదలైనట్లే విడుదలై నిష్ఫలంగా రాలిపోయేదేమో. అతని కణం ఒకటి కలవటం వల్ల ఒక ముఖ్య భాగం నా శరీరం నుంచి కత్తిరించబడింది. నా నెత్తిన గొడ్రాలనే పెద్ద నింద పడింది. ఇదంతా బిడ్డను కనే క్రమంలోనే జరిగింది. అయినా నాకే రాయితీలు లేవు. నాకెవరి సహకారం లేదు. నా ఉద్యోగంలోంచి నన్ను తీసేశారు. నన్ను ఓదార్చేవారు, నాకు ధైర్యం చెప్పేవారు లేరు. నేను ఒంటరిగా ఉన్నాను. ఎందుకు 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 నా ఒంటరితనం వెనుక ఉన్న కుట్ర ఎలా మొదలైంది? ఆడవాళ్ళందరూ ఒకటిగా ఎందుకు లేరు? తల్లులుగా, భార్యలుగా, కూతుళ్ళుగా, అత్తలుగా, కోడలుగా, ఆడబిడ్డలుగా ఎందుకు విడిపోయారు? ఎవరు విడగొట్టారు? దాంపత్యం పేరుట, మాతృత్వం పేరిట ఎందుకింత మోసం చేస్తున్నారు? ఈ మోసం ఎవరికే లాభాలను అర్జించి పెడుతుంది? ఇది తెలుసుకోవాలి. ఒక పిడికిలిలా బిగుసుకోకుండా ఆడవాళ్ళు మొండి చేతుల్లా ఒక్కరొక్కరే ఎందుకైపోయారో తెలుసుకోవాలి. నాలాగే ఆక్రోశించేవారు, ఆత్మహత్యలకు తరమబడుతున్నవారు ఎందరో. వారందరితో కలవాలి. అదే నా జీవిత గమ్యమని ఇవాళ నాకు నిశ్చయంగా తెలిసిపోయింది. నా జీవిత సాఫల్యం నా మాంగళ్యంలో లేదు, నా పతి సేవల్లో లేదు, నేను కనలేని సంతానంలో లేదు, నా తోటి స్త్రీలందరితో చెయ్యి కలపటంలోనే ఉంది. కథ సమాప్తం.